జైలర్ 2 పై డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తుంటే ఈ సినిమాపై వస్తున్న రూమర్స్ ఆడియన్స్ కి పూనకాలు గ్యారంటీ అనేలా చేస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ లో మల్టీ యాక్టర్స్ తో అదూర్స్ అనిపించిన ఈ డైరెక్టర్ సీక్వెల్ కోసం టాలీవుడ్ టాప్ హీరోను రంగంలోకి దింపుతున్నారనే న్యూస్ జైలర్ 2 పై నెక్స్ట్ లెవెల్ హైప్ జనరేట్ చేస్తోంది. రజనీకాంత్ పనైపోయింది, ఇక సినిమాలు మానేసి రెస్ట్ మోడ్లోకి వెళ్లిపోవచ్చు అని మాటలు వినిపిస్తోన్న టైంలో డైరెక్టర్ నెల్సన్ జైలర్తో తలైవాకు అదిరిపోయే హిట్ అందించారు. బాక్సాఫీస్ దగ్గర 600 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా తలైవాపై వచ్చిన విమర్శలకు చెక్ పెట్టేలా చేసింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ గా జైలర్ 2 అనౌన్స్ చేసి రజనీతో మరో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. జైలర్ లో లీడ్ యాక్టర్స్ తో క్యామియో రోల్స్ తో ఆడియన్స్ కు ట్రీట్ ఇచ్చిన ఈ డైరెక్టర్ జైలర్ 2 కోసం టాలీవుడ్ టాప్ హీరోను రంగంలోకి దింపేందుకు రెడీ అవుతున్నారు అనే న్యూస్ వైరల్ అవుతోంది. రజనీకాంత్ జైలర్ 2లో నటసింహం బాలకృష్ణ నటించే ఛాన్స్ ఉందంటోంది కోలీవుడ్ మీడియా. నందమూరి బాలకృష్ణతో జైలర్ 2 సినిమాలో స్పెషల్ క్యామియో చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారట నెల్సన్. ఇందుకోసం ఓ పవర్ఫుల్ రోల్ ను బాలయ్య కోసం డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో జైలర్ 2 పై ఇప్పటివరకు ఉన్న హైప్ కాస్త నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది. సిల్వర్ స్క్రీన్ పై రజనీకాంత్ బాలయ్య క్రియేట్ చేసే మానియా ఏ రేంజ్ లో ఉంటుందో అని ఎక్సైట్ అవుతున్నారు ఆడియన్స్. రజనీ బాలయ్య మధ్య వచ్చే సీన్స్, ఎలివేషన్స్, షాట్స్ ఎలా ఉంటాయో అనే క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి. మాస్ డైలాగ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన బాలయ్య జైలర్ 2లో చెప్పే పవర్ఫుల్ డైలాగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అని ఎక్సైట్ అవుతున్నారు నందమూరి అభిమానులు. జైలర్ ఫస్ట్ పార్ట్ లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్లతో క్యామియో రోల్స్ చేయించిన డైరెక్టర్ నెల్సన్ బాలకృష్ణ కోసం స్పెషల్ రోల్ అప్పట్లోనే డిజైన్ చేశారు. బాలకృష్ణ కోసం ఓ పవర్ఫుల్ పోలీస్ రోల్ రాసుకున్నా అప్పట్లో కుదరలేదని చెప్పారు. మరి ప్రజెంట్ సోషల్ మీడియాలో జైలర్ 2 సినిమాలో బాలయ్య స్పెషల్ క్యామియో రోల్ చేయబోతున్నారు అనే రూమర్ సినిమాపై విపరీతమైన హైప్ జనరేట్ చేస్తోంది. ఇదే కనుక నిజమైతే స్క్రీన్ పై రజనీకాంత్ బాలయ్య ఏ రేంజ్ లో మెరుపులు కురిపిస్తారో అనే క్యూరియాసిటీ పెరిగిపోతోంది జనాల్లో.